ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ లేవా? తెలంగాణ స్టడీ సర్కిల్స్, ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, మైనార్టీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్ ఇవి ఉన్నాయి కదా. వీటిలలో సివిల్స్ కోచింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోచింగ్ సెంటర్స్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఆ కోచింగ్ సెంటర్లలో తెలంగాణ యువతకి, నిరుద్యోగ యువతని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళకి ఆవాసము నివాసం కల్పించవచ్చు కదా. వాళ్ళకి 3 పూటల అన్నం పెట్టి పేదల్ని చేరదీసి మారుమూలల గ్రామంలో మరి చాలామంది నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు కదా. ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి కదా ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఎందుకని వాటికి బడ్జెట్ పెంచడం లేదు? ఎందుకని వాటిల్లో సివిల్స్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, డిఏఓ, బ్యాంక్ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న దాంట్లో మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఉండగా ఈ ఆంధ్ర దోపిడి కోచింగ్ సెంటర్స్ని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అయ్యా కోదండరామ్ సార్, మీరు ఎట్లా పోతారు కోచింగ్ సెంటర్లో పోయి? అందులో పోయి ఎట్లా మాట్లాడతారు మీరు? వాళ్ళు బహిరంగంగానే వ్యాపారం చేస్తారు. ఈ దేశానికి అత్యున్నత పదవి చేపట్టినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ చెప్పిస్తున్నారు. అంటే వాళ్ళు ఆంధ్ర కనుక వాళ్ళకు సంబంధించిన కోచింగ్ సెంటర్లను బాగు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని మీరు తెలంగాణ కోచింగ్ సెంటర్స్ని, తెలంగాణ నిరుద్యోగ యువతని, తెలంగాణకు సంబంధించిన సంపదని వాళ్ళు కాజేస్తూ ఉంటే, వాళ్ళు కుట్రలు చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు? అంటే మీకు 30,000 50,000 మీరు స్పీచెస్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తురా ఏమన్నా? మీరు మాట్లాడిన మోటివేషన్ క్లాసెస్కి డబ్బులు ఇస్తేనే పోతురా మీరు? మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఏమంటే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో వార్తలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని బోధించిన వాళ్ళు, ప్రొఫెసర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళు పెట్టిన కోచింగ్ సెంటర్స్ లేవా? తెలంగాణలో సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి పోయి కోచింగ్ సెంటర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోచింగ్ సెంటర్లు పెడితే మరి తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ ప్రొఫెసర్లు, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ కోచింగ్ సెంటర్లని ఎందుకు తొక్కేస్తున్నారు? అమిగోస్ తెలంగాణదేగా, కాకతీయ ఐఏఎస్ తెలంగాణదేగా, శ్రీ శాంతలక్ష్మి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తెలంగాణదేగా, గోల్కొండ అకాడమీ తెలంగాణదేగా, ఏకేఎస్ తెలంగాణదే కదా. మరి ఎందుకని ఈ కోచింగ్ సెంటర్ అని పైకి రాకుండా ఆంధ్ర కోచింగ్ సెంటర్లు దాడులు చేస్తూ ఉంటే వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి తెలంగాణకు సంబంధించిన లెక్చరర్స్ని, ప్రొఫెసర్లని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి కొనేస్తూ ఉన్నారు. తెలంగాణ మూలాలని, తెలంగాణ చరిత్రని, సంస్కృతిని ఈ తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్లు, మేధావులు, తెలంగాణకు సంబంధించిన ఉపాధ్యాయులకు మించి ఆంధ్ర వాళ్ళకు తెలియదు. వాళ్ళు కుహనా మేధావులు లెక్క, కుహనా టీచర్స్ లెక్క వ్యవహరిస్తున్నారు. మరి ఈ ప్రైవేటు ఆంధ్ర కోచింగ్ సెంటర్స్ని వెంటనే బ్యాన్ చేయాలి, వీటిని వెత్తివేయాలి. తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తు కాపాడాలి, తెలంగాణ సంపదని రక్షించాలి. తెలంగాణలో పేద విద్యార్థులను రక్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వము ఆలోచన చేయాలి. మీరు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి జోడో యాత్రల్లో అశోక్ నగర్ కేంద్రంగా చిక్కడపల్లి లైబ్రరీలో మీరు హామీలు ఇవ్వలే.
అశోకనగర్ సెంటర్లో మీరు హామీలు ఇవ్వలే, నిరుద్యోగ యువతకి జీవన భృతి ఇస్తామని, వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, గ్రూప్ 2 గ్రూప్ 3 జాబ్స్ పెంచుతామని, గ్రూప్ 1 పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహిస్తామని, డిఎస్సి ఉద్యోగాలు 25,000 పెంచుతామని హామీలు ఇచ్చారు కదా. ప్రతి చోట తెలంగాణ నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. మీరు దోపిడీ చేయడమే కాకుండా ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లకి అమ్ముడుపోతూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులే డైరెక్ట్ పోయి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లలో, ఆంధ్ర కోచింగ్ సెంటర్స్లలో ఎట్లా బోధిస్తారండి మీరు? తెలంగాణ స్టడీ సర్కిల్ లేవా? తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్ లేవా? వాళ్ళు ఒకవైపు ఈ యొక్క బుక్ స్టాల్స్ పెట్టి కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళే పుస్తకాలు రాసి, వాళ్ళే పబ్లికేషన్స్ పెట్టి, 100,000 పుస్తకాల రేట్లు పెట్టి తెలంగాణ నిరుద్యోగ యువతను కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నప్పటికీ, ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఉన్నప్పటికీ, టీజీపీఎస్సీ అవే ప్రమాణంగా తీసుకుంటున్నప్పటికి కూడా ఈ ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన బుక్ స్టాల్సే, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బుక్ స్టాల్సే, రాజస్థాన్కి సంబంధించిన ఏదైతే ఒక వ్యాపార మాఫియా మాత్రమే ఈ బుక్ స్టాల్స్ని నిర్వహిస్తూ ఉంది. కేవలం ఏ ఒక్క వికాస్ బుక్ స్టాలే కాదు, అశోకనగర్ అడ్డ కేంద్రంగా ఉండే ప్రతి ఒక్క బుక్ స్టాల్ కూడా తెలంగాణ నిరుద్యోగ యువతని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. జలగల్లక్క రక్తం దాగుతూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మీరు గత 2 రోజుల క్రితమే మరి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిర్రు. విద్యా కమిషన్తో పాటు తెలంగాణ నిరుద్యోగులకి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కాపాడవలసిన అవసరం ఉన్నది. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాలు నిర్వహించవలసిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ని నియంత్రించవలసిన అవసరం ఉన్నది, అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వాళ్ళ మీద ఆడిటింగ్ చేయాలి, తనిఖీలు చేయాలి. వాళ్ళు చేస్తున్న ఫీజులతో చేస్తున్న దోపిడీని అరికట్టాలి. ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగి ఫీజు కట్టిండంటే అవి పోస్ట్ పోన్లు అయినా, పేపర్ లీకేజ్ అయినా, ఏదైనా ఒక్కసారి కట్టిన ఫీజే మళ్ళీ అదే ఉంటుంది. మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు. టెస్ట్ సిరీస్లకి ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టవలసిన అవసరం లేదు. ఈ కోచింగ్లన్నీ తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించాలి. తెలంగాణ నిరుద్యోగితని కాపాడాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన గురుకులాలని బలోపేతం చేసే దశలో మీరు విద్యా కమిషన్ తీసుకొచ్చినా, అదే స్కూల్స్ని బలోపేతం చేసినా, వాటికంటే ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగాన్ని కాపాడే దిశగా, తెలంగాణ నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలను ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందరికి వెళ్ళాలి. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కోర్టులో ఉండే కేసులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 మీద పడ్డ కేసులు, రాంగ్ క్వశ్చన్స్ మీద, జీవో 29 మీద ఏదైతే మీరు కేసులు అంటే పడి ఉన్నాయో, రిజర్వేషన్లు అయితే ఏదైతే అక్రమంగా వెత్తివేసిర్రో, హైకోర్టులో ఉన్న కేసులో కూడా మీరు సమాధానం చెప్పాలి. టీజీపీఎస్సీ ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకా తెలంగాణ నిరుద్యోగ యువతని మభ్యపెట్టొద్దు దయచేసి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లలో వీళ్ళ ఫీజులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ వాళ్ళ ప్రజల యొక్క, తెలంగాణ నిరుద్యోగుల యొక్క రక్తం తాగుతూ ఉన్నారు. వాళ్ళ రక్తాన్ని జరగలేక జురుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ యొక్క ఆగడాలకి అడ్డుకట్ట వేయండి. తప్పనిసరిగా తెలంగాణ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్ల మీద ఆడిటింగ్ చేయాలి, వాళ్ళని తనిఖీ చేయాలి. అవసరమైతే వాళ్ళు అశోకనగర్ కేంద్రంగా ఉన్న వాళ్ళని ఖాళీ చేపియాలి. తెలంగాణ నిరుద్యోగ యువతని కాపాడాలని తెలియజేస్తూ, ఎన్ఐ మీడియా ప్రతినిత్యము నిరుద్యోగుల పక్షము, తెలంగాణ యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో,
తెలంగాణ యొక్క నీళ్లు నిధులు నియామకాలు సంపద ఏదైతే ఉందో కాపాడే దగ్గర తెలంగాణ ప్రజల మీద నిరుద్యోగుల మీద విద్యార్థుల మీద ఎలాంటి దోపిడీ జరిగినా అంచివేత జరిగినా అక్రమాలు జరిగినా వాళ్ళ మీద దాడులు జరిగినా నిత్యం గొంతెత్తుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి నాయకులతో కలిసి ఎన్ఎన్ మీడియా పనిచేస్తుంది. ఒక గొంతై ప్రజల పక్షము, నిరుద్యోగుల పక్షము, పేదల పక్షము ఉంటుందని తెలియజేస్తూ అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా.